సుపరిపాలన తొలి అడుగు అనే కార్యక్రమాన్ని ఏపీలో కూటమి ప్రభుత్వం ఇటీవల చేపట్టింది. తమ తొలి ఏడాది పాలన ఫలితాలు ఎంత రమ్యంగా ఉన్నాయో ఎల్లో మీడియా కళ్లద్దాల్లో నుంచి లోకానికి చూపాలన్నది ప్రభుత్వ ఉద్దేశం. కానీ ఆ రంగుటద్దాలను బద్దలు కొట్టుకొని మరీ రోజుకో యథార్థం బ్లాక్ అండ్ వైట్ చిత్రంగా బయటకొస్తోంది. ఈ చిత్రాల్లో కంచె చేను మేస్తున్న వంచనోదంతం కనిపిస్తోంది. అండగా నిలబడవలసిన కూటమి ప్రభుత్వ ప్రజాప్రతినిధుల కళ్ళలో నుంచి జారుతున్న కీచక కిరణాలు కనిపిస్తున్నాయి. వాటి కంపరాన్ని తట్టుకోలేని ఆడబిడ్డల నిస్సహాయత కన్నీటి బొట్టు రూపంలో స్పష్టంగా కనిపిస్తోంది. కూటమి మంత్రుల పేషీలకి మూటలు వేసే బ్రోకరేజీ పనులు చేయలేనందుకు తనను శంకరగిరి మాన్యాలు పట్టించారని ఓ అధికారి ఆవేదనతో రాసుకున్న ఉత్తరం వెలుగులోకి వచ్చింది. ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా అనేది మన పాత సామెత. ప్రభుత్వ యంత్రాంగంలోని దూడలన్నీ ఇప్పుడు చేలను చెడదొక్కుతున్న దృశ్యమైతే అందరికీ కనిపిస్తోంది. వ్యవసాయ శాఖకు అనుబంధంగా ఉండే ఆగ్రోస్ జీఎంగా పనిచేసి బదిలీ అయిన అధికారి ఈ మధ్య చీఫ్ సెక్రటరీకి ఒక ఉత్తరం రాశారు. మంత్రి గారి పేషీలోని అధికారి ఒక ఆయన తనను పిలిచి ఆగ్రోస్ కొనుగోళ్లకు సంబంధించిన కమిషన్లను ఆయన ఉత్తరంలో ఆరోపించారు. తిరుపతి వాస్తవ్యుడైన సుధాకర్ రెడ్డి అనే సీనియర్ టీడీపీ నాయకుడు ఈ మధ్య ఏబిఎన్ టీవీ ఛానల్ డిబేట్లో పాల్గొన్నారు. నెల్లూరు జిల్లాకు చెందిన కరడుగట్టిన రౌడీ షీటర్ జీవిత ఖైదీ శ్రీకాంత్ కు సంబంధించి పేరోల్ వ్యవహారం పెద్ద సంచలనంగా మారింది. ఆయనకు పేరోల్ ఇవ్వాలని ఇద్దరు ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, పాసం సునీల్ ప్రభుత్వానికి లేఖలు రాశారట. అయితే మంత్రి స్థాయిలో ఆమోదం లభించింది. ఎమ్మెల్యేల కథలైతే బేతాల కథల మాదిరిగా అనంతం. శ్రీశైలం ఎమ్మెల్యే పుణ్యక్షేత్రం చెక్పోస్ట్ దగ్గర గిరిజన సామాజిక వర్గానికి చెందిన అటవీ అధికారులపై చేయి చేసుకున్న వీడియోలు కూడా వైరల్ అయ్యాయి. ఆముదాల వలస ఎమ్మెల్యే కూన రవి మానసికంగా వేధిస్తున్నారని కేజీబీవీ ప్రిన్సిపల్ సౌమ్య ఆరోపించారు. ఆత్మహత్యకు కూడా ప్రయత్నించారు. ఇక చోడవరం ఎమ్మెల్యే పైన, గుంటూరు ఎమ్మెల్యే పైన వీడియోల సైతంగా ఇటువంటి ఆరోపణలే వచ్చాయి. రామాయంపేట పోర్టు పనుల కాంట్రాక్టర్ను కప్పం కోసం స్థానిక ఎమ్మెల్యే బెదిరిస్తున్నారని ఎల్లో మీడియానే రాసింది. మేనిఫెస్టోలో అగ్ర ప్రాధాన్యతగా సూపర్ 6 ను కూటమి ప్రకటించింది. అన్ని అమలు చేశామని చంద్రబాబు చెబుతున్నారు. ఇది పూర్తిగా మోసపూరిత ప్రకటనగానే భావించాలి. 20 లక్షల మందికి ఉద్యోగాలు, నిరుద్యోగులందరికీ నెలకు 3,000 రూపాయల చొప్పున భృతిని అందజేస్తామని చెప్పారు. ఈ హామీని ప్రభుత్వం పూర్తిగా మర్చిపోయింది. మరో ముఖ్యమైన హామీ ఆడబిడ్డ నిధి. 19 నుంచి 59 ఏళ్ల మధ్య వయసున్న మహిళలందరికీ నెలకు 1,500 రూపాయల చొప్పున ఏటా 18,000 రూపాయలు ఇస్తామని మేనిఫెస్టోలో చెప్పారు. ఇప్పుడు ఈ హామీ ప్రస్తావన కూడా తేవడం లేదు. అన్నదాత సుఖీభవ కోసం రాష్ట్ర ప్రభుత్వం వాటాగానే గత సంవత్సరం 20,000, ఈ సంవత్సరం అందులో తొలి భాగంగా సగమైన ఈ పాటికి జమ చేసి ఉండవలసింది. కానీ ఇంతవరకు జమ చేసింది 5,000 మాత్రమే. ఒక బస్తా యూరియా సంపాదించడం కోసం రైతన్నలు పడుతున్న అగచాట్లు అన్నీ ఇన్ని కావు. పెన్షన్ ఎగవేసి కడుపు కొట్టినందుకు ఆవేదనతో దివ్యాంగులు నడి రోడ్లపై ధర్నాలు చేయటం ఎప్పుడైనా చూశామా? పేద పిల్లలను నాణ్యమైన విద్యకు దూరం చేశారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చెప్పుకుంటోన్న అమరావతి, పోలవరం ప్రాజెక్టుల పనుల్లో పారదర్శకత లేదు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటు పరం కానీయమని ప్రభుత్వ పెద్దలు చెప్పుకుంటున్నారు. ఇప్పటికే 6,000 మంది కార్మికులను తొలగించారు. 32 విభాగాలను ప్రైవేటు పరం చేయడానికి టెండర్లు పిలిచారు. ఇక వ్యవస్థల విధ్వంసం గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. పోలీసు యంత్రాంగాన్ని ఈ స్థాయిలో ప్రైవేటు సేనగా మార్చేసిన దాఖలాలు గతంలో ఎన్నడూ లేవు. ఉన్నత న్యాయస్థానం కూడా ఈ ధోరణిపై పలుమార్లు చీవాట్లు పెట్టవలసి వచ్చింది. చంద్రబాబు రాజకీయ అవకాశవాదాన్ని గురించి కొత్తగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎన్డీఏ ప్రభుత్వాల్లో ఆయన ఇప్పటికీ 3 సార్లు చేరారు. తొలి రోజుల్లో కమ్యూనిస్టులతో స్నేహం చేసి ఉమ్మడి రాష్ట్రంలో వారిని నిర్వీర్యం చేసేదాకా ఆయన నిద్రపోలేదు. ఇలా జెండాలు మార్చడం ఒక భాగమైతే, ఒక కూటమితో కాపురం చేస్తూ మరో కూటమితో రహస్య స్నేహం చేయటం రాజకీయ విలువల పతనానికి పరాకాష్ట. నేరారోపణకు గురై 30 రోజులు కస్టడీలో ఉన్న ప్రధాని, ముఖ్యమంత్రుల పదవులు కోల్పోయేలా రూపొందించిన బిల్లుపై ఈ మధ్య పార్లమెంటులో తీవ్ర చర్చ జరిగిన సంగతి తెలిసిందే. ఈ చర్చలో పాల్గొన్న కాంగ్రెస్ సభ్యుడు కేసీ వేణుగోపాల్ మాట్లాడుతూ చంద్రబాబును పదవిలోంచి తొలగించేందుకే ఈ బిల్లు పెట్టారని ఆరోపించడం ఆశ్చర్యాన్ని కలిగించింది. శత్రు కూటమిలో ఉన్న రహస్య మిత్రుడి కోసం ఇంకా కాంగ్రెస్ తాపత్రయపడుతూనే ఉంది. బీహార్ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోగానే బాబు ఇండియా కూటమిలో చేరిపోతారని ఇటీవల కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు అల్కా లాంబా చేసిన ఉపన్యాసం కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పార్టీ గుర్తు కోసం ఎన్టీఆర్, చంద్రబాబుల మధ్య జరిగిన వివాదంలో తీర్పు చెప్పిన బెంచిలో జస్టిస్ సుదర్శన్ రెడ్డి కూడా ఉన్నారు.
కనుక అందుకు కృతజ్ఞతగా ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఆయన్ను బాబు సమర్థించాలని రవి విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ నేతలు బాబుపై ఇలా కురిపిస్తున్న ప్రేమను చూస్తుంటే రాహుల్ బాబుల మధ్యన హాట్ లైన్ లేదంటే నమ్మశక్యమా?